హలో అందరూ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎస్ఎల్ఎన్ఎస్ నాని టైలర్స్. నేను మీకు మొన్న కటింగ్ చూపించాను కదండి, ఎల్బో హ్యాండ్స్ బ్లౌజ్ కటింగ్. ఇవాళ స్టిచ్చింగ్ చూపిస్తున్నా చూడండి. చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు. చేయండి, మనం కొత్త ఛానల్ పెట్టాం కాబట్టి ఇది చేయడం వల్ల మన ఛానల్కి చాలా అది వస్తుంటుందండి. చూడండి నేను బ్లౌజ్ నెక్ వేసేసుకున్నాను కదా, బ్యాక్ నెక్ వేసేసుకున్నా రౌండ్లో. మనకి రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బ్లౌజ్కి అనేది వెనకాల నెక్ చాలా ఇంపార్టెంట్. రౌండ్ రాకపోతే బాగోదండి. చూడండి, నేను టిక్స్ పెట్టేసుకున్నా, టిక్స్ పెట్టుకొని మడిపేసుకున్నా. పైపింగ్ కదా, సేమ్ మనకు ఆ బ్లౌజ్కి ఏ పైపింగ్ సెట్ అవుతుందో అది చూసేసుకోవాలి. చూడండి, మనము ఆ క్లాత్కి నాకు అది సెట్ అయింది కాబట్టి అది తీసేసిన నేను. చూడండి, రౌండ్ అనేది మనకు లేట్ అయినా పర్వాలేదు. 1కి 4 సార్లు చెప్తున్నా, లేట్ అయినా పర్వాలేదండి. నీట్గా ఫినిషింగ్ ఇవ్వండి. ఫస్ట్ ఇంప్రెషన్ గుడ్ ఇంప్రెషన్ అంటారు కదా, నా దృష్టిలో మాత్రం నేను అట్లనే అనుకుంటా. లేట్ అయినా పర్వాలేదు కానీ మనం నీట్గా వెనకాల రౌండ్ బ్లౌజ్ కానీ ఏదైనా సరే నీట్గా ఇచ్చేసుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు ఫిల్టర్లు చూపిస్తున్నాను. మీడియం సైజ్ కాబట్టి ఈమెకి 4 తీసుకున్నాను నేను. బిగ్ సైజు వాళ్ళకి వేరే కొలతలు ఉంటాయి ఫిల్టర్లకి, స్మాల్ సైజు వాళ్ళకి వేరే కొలతలు ఉంటాయి. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ తెలుసుకోవాలండి. చిన్న చిన్న టిప్స్ తెలుసుకోండి. తెలిసిన ఉంటే మీకు కొన్ని కానీ ఇంకా పూర్తిగా తెలుసుకోవాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను ప్రతి ఒక్కటి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. నేను ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చండి కామెంట్ బాక్స్లో. చూడండి, వెనకాల బ్యాక్ పట్టి పైపింగ్తో వేసేస్తున్నా నేను. ఏం లేదండి, ఇట్లనే ఫోల్డింగ్ చేసేయడమే బాగుంటుంది. నీట్గా మనం ఇలా చేసుకోవాలి. బోటిక్స్లో కూడా సేమ్ ఇలానే చేస్తారండి. ఏంటంటే ఆ బోటిక్ అని మనం అనుకుంటాం కానీ అంతటా ఒకటే లెక్క కుడతారు. వాళ్ళేమో సైడ్లకు ఓవర్ ఆక్ చేసి నీట్ ఫినిషింగ్ ఇచ్చేస్తారు. మనమేమో చేస్తాం మనం కూడా, కానీ ఎత్తనా మనమే వాళ్ళే కదండి. కొంచెం వాళ్ళ స్టైల్ వేరే ఉంటుంది. వాళ్ళంత స్టైల్ కాకుండా మనం అయితే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇచ్చేస్తాం కదా. చూడండి, ఇప్పుడు నేను ఫిల్టర్లు తీసుకుంటున్నాను వాళ్ళకి. ఆ నుంచి ఆడదాకా 3 తీసుకొని ఆ 3 నుంచి మేము మీడియం సైజ్ అని ఇప్పటికి మీకు 2 టైమ్స్ చెప్పాను. మీడియం సైజ్ వాళ్ళకి 2 ఆఫ్ తీసుకుంటాను నేను. బిగ్ సైజ్ వాళ్ళకి వేరు ఉంటుంది కదా, ఇట్లా 2 ఆఫ్ తీసుకుంటున్నా. అది చెస్ట్ని కూడా చూసి తీసుకోవాలండి అవన్నీ మనము. చూడండి, మార్కింగ్ అనేది కూడా అయిపోతుంది. స్టిచ్చింగ్ అనేది ఈ ఫ్రంట్ పార్ట్లో చాలా నీట్గా రావాలండి. ఏంటంటే మనం కుట్లు వేసినట్టు కనిపించకూడదు ఒకరికి. అసలు మనం ఆ స్టిచ్చింగ్ చేసామా లేదా అన్నట్టు ఉండాలి. అసలు తెలుసా, కనిపించదు మన కుట్టు అనేది. అంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకున్నామంటే బాగుంటుంది. చూడండి, ఒక స్కేల్ పెట్టి మనం లైన్ గీస్తాం చూడండి, అలా అనేది స్టిచ్చింగ్ చేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్ కుట్టడం వస్తుంది. మిషన్ అనేది ఒక కళ అండి. మనం టైలరింగ్ నేర్చుకోవడం ఒక వరం. నా దృష్టిలో మాత్రం ఇప్పటికీ అదే చెప్తున్నా. నేర్చుకునేటప్పుడు ఇష్టం లేకుండా నేర్చుకున్నా, కానీ ఇప్పుడు నాకు ఇష్టమైన జాబ్ అంటే ఇదేనండి. చూడండి, ఎంత మనం ఇంట్లో కూర్చొని మన కాళ్ళ మీద మనం బతికేస్తామండి, ఒకరి మీద ఆధారపడకుండా. చూడండి, కప్స్ ఎంత బాగా వచ్చాయో. నేను ఈ బ్లౌజ్ కుట్టించిన వాళ్ళకి తెలుసా, అసలుకి బ్లౌజ్ అయితే హగ్రీ మస్తు నచ్చుకున్నారు. అంటే వీళ్ళు రెగ్యులర్ కస్టమరే కానీ ఎప్పుడు ఒక గుడ్ న్యూస్ లెక్క నాకు ఉంటుంది అన్నమాట. కొత్త వాళ్ళకి కుట్టిస్తే ఎలా ఉంటుందో సేమ్ వీళ్ళకి కుట్టిస్తే కూడా అలానే ఉంటుంది నా హ్యాపీనెస్. పర్ఫెక్ట్ ఫిట్టింగ్. ఒక్క రోజుకు నాకు పేరు పెట్టారండి ఎవరు చెప్పలేం. కొందరికి జీడమొక్కలు ఉంటారు, వాళ్ళకి కొంతమంది కుదరవు ఎన్ని తోల కుట్టించిన. కొంతమందికి అయితే మనం బాడీని చూసినమ్మడే వాళ్ళు కొలతలు ఇవ్వకుండా పర్వాలేదు కుట్టేయగలుగుతాం మనం. ఈమె సైజ్ 36 సైజ్ అండి, అందుకే నేను ఈజీగా అది చేయగలుగుతున్నాను. 36 కానీ 32 కానీ 34 కానీ 38 కానీ 40 కానీ ఇవన్నీ మనకు వచ్చినవి కదండి ఆల్రెడీ. ఎవరికైనా సరే టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ ఈజీ, కానీ పర్ఫెక్ట్ కొలతలు అనేటివి చాలా ఇంపార్టెంట్. చూడండి, నేను ఉక్స్ పట్టి కూడా కంప్లీట్ చేసేసాను. మీరు చూస్తుంటేనే అర్థమైపోతుంది ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీరు సేమ్ అదే యాంగిల్లో చేసేయండి. చూడండి, నాకు ఎంత బాగా అనిపిస్తుందో. ఇప్పుడు కాజాల పట్టి కూడా వేసేస్తున్నా. చూడండి, నాకు క్లాత్ తక్కువ ఉంది, అందుకే నేను సింగిల్ ఫోల్డింగ్తో వేసిన. నేను క్లాత్ ఎక్కువ ఉంటే డబల్ ఫోల్డింగ్ చేస్తుంటే అది అనేది బాగుంటుంది. మనం గట్లా కొంచెం గట్టి వేసుకున్నామంటే స్టిచ్చింగ్ బాగుంటుంది. ఎందుకంటే మనం కాజాలు వేసాం కదా, ఉక్స్లు అనేది ఉతకపోకుండా మనం ఎక్కువ క్లాత్ వేసుకుంటాం. చంకలకి లైనింగ్ అతుకులు వేసానండి నేను. లైనింగ్లు అనేటివి చాలా చిన్నవి, ఇప్పుడు సైజు వాళ్ళకి సరిపోతలేవు, అందుకే చంకల కాడ జాయింట్లు పట్టాయి. జాయింట్లు వేసుకున్నాను నేను. చూడండి, హ్యాండ్స్కి కూడా నేను పైపింగ్ చేశాను నీట్గా. ఇప్పుడు ఆ బార్డర్ అనేది కింద వేసుకోవడం ఫ్యాషన్ అయిపోయిందనమాట. అట్లా వేసుకోవడం వల్ల బాగుంటుంది. అట్లా చూడండి,
ఎంత నీట్ ఫినిషింగ్ ఉందంటే బాగుంటాయి. ఫ్యాన్సీ శారీస్కి మనం ఇట్లా చేయించుకోవాలి. ఎట్లా పెద్ద పెద్ద చీరలకి మనము మగ్గం వర్కులు అవి వేయించుకుంటాం కదండి. ఫ్యాన్సీ శారీస్ కానీ డైలీ యూజ్ శారీస్ కానీ మనం పైపింగ్ లేకుండా ఇవాళ రేపు తుర్పై జాకెట్లు అంటే వేసుకోలేకపోతున్నాము. చూడండి, ఇంకా నేను షోల్డర్స్ కూడా జాయిన్ చేస్తున్నాను. షోల్డర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. హాఫ్ ఇంచు అటు ఇటు అయినా సరే నాకు నెక్ చిన్నగా అయింది, నెక్ పెద్దగా అయింది అని తండ్లాడతారండి వాళ్ళు. చూడండి, ఇప్పుడు నేను హ్యాండ్స్ చేసుకోవాలి, హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలన్నమాట. చూడండి, లోతులు మాత్రం హాఫ్ ఇంచు తీసుకోవాలి. ప్రతి ఒక్క దానికి ఇది మాత్రం మర్చిపోవద్దు. లోతులు అనేది హాఫ్ ఇంచు తీసుకున్నాను నేను. బిగ్ సైజ్ వాళ్ళకైతే హాఫ్ ఇంచ్కి ఎక్కువనే తీసుకోవాలి. ఇంకా బిగ్ సైజ్ వాళ్ళకైతే 1 ఇంచ్ తీసుకోవాలి. చూడండి, నేను మీడియం సైజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ తీసుకున్న ఫ్రంట్ పార్ట్ లోతు హ్యాండ్కి. చూడండి, నీట్గా ఫినిషింగ్ ఎంత బాగా వస్తుందంటే మనం ఏదైనా సరే అండి స్కేల్తో మనం గీత ఎలా గీస్తామో స్టిచ్చింగ్ కూడా అట్లనే చేసుకోవాలండి. నేర్చుకునేటప్పుడే మనం అన్ని జాగ్రత్తలు చూసి నేర్చుకున్నామంటే మనకి ఎలా నేర్చుకున్నామో అదే అలవాటు అయిపోతుంది. కాబట్టి మనం ఫస్ట్ నుంచి మిస్టేక్స్ చేయకుండా నేర్చుకున్నామంటే నీట్గా వస్తుందండి. చూడండి, 2 హ్యాండ్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు నేను సైడ్లో మార్కింగ్ చేస్తున్నా. చూడండి, మీరు ఏ స్టైల్లో చేస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే ఈ స్టైల్లో మార్కింగ్ చేస్తాను. సైడ్లో మార్కింగ్ చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి మార్కింగ్ చేస్తున్నా, తాళ్ళ పట్టి కూడా మార్కింగ్ చేస్తున్నా. ఇప్పుడు అన్నీ కలుపుకొని జాయిన్ చేయడం ఏం లేదు. ఇవి కూడా చాలా ఇంపార్టెంటే. చూడండి, ఆడ కుట్టేసుకొని ఈ నుంచి ఈ వరకు చంకరవం తీసుకుంటున్నా. మనకి కొలత జాకెట్ ఎలా ఉందో అలానే రావాలంటే వాళ్ళ కొలత జాకెట్ ప్రకారం మనం కుడతాము. లేదు నాకు కొలతలు తీసుకొని కుట్టానంటే అది కూడా సేమ్ ఇలానే ఉంటుంది, కొంచెం వేరు మనం టేప్తో చేసుకుంటాం. ఇప్పుడు మనకి కొలత జాకెట్ పర్ఫెక్ట్ ఉంది కాబట్టి అలానే తీసుకుంటున్నాం అన్నమాట. చూడండి, డన్ రౌండ్ పర్ఫెక్ట్ వచ్చింది. వాళ్ళకి మించింది పోయింది. గింత కూడా అనేది ఎక్కువ రాలేదు, ఇంత కూడా తక్కువ రాలేదు. చూడండి, మీరు ఒకసారి చూస్తేనే తెలుస్తుంది మీకు. ఇవన్నీ నీట్ ఫినిషింగ్. చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంత బాగుందో బ్లౌజ్ చూడండి.